ఏంది మాది రక్త పింజరా? హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అపోలక్కీ ఎంటర్టైన్మెంట్స్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సంబరాలు, కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు. అబ్బో ఆ సందరే వేడి కదా. సేమ్ నా లైఫ్ లో కూడా అవన్నీ ఉండేది నాకు పెళ్లి కాక ముందు. ఎందుకంటే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నేనేమో హిందువు, మా ఆయనేమో క్రిస్టియన్. మాకు పెళ్ళవంగాల్ని అన్ని ముగిసిపోయినాయి. ఉదయం 6 అయినా ఇల్లు చాలా సైలెంట్ గా ఉంది. నేను ఒక్కదాన్ని బయట కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. ఎందుకంటే బయటంతా సంక్రాంతి సంబరాల్లో అందరూ జాలీగా ఉంటే, కానీ నేను నా ఇల్లు మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడమే దీనికి కారణం. పెళ్ళైతే అందరినీ ఒప్పించి చేసుకున్నాం, కానీ మాతో ఉండే వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. నేను, మా ఆయన, మా హరిబాబు. ఈ 4 గోడల మధ్యనే నా ప్రపంచం ఉండిపోయింది. మా ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ పండుగలు చేసుకోరు. పైగా అసలంటే అసలు ఇష్టం లేదు. మేమైతే విడిగానే ఉంటున్నాం, కానీ పండగ రోజు ఆ వెలితి నాకు బాగా తెలుస్తుంది. అమ్మ వాళ్ళ ఇల్లు బాగా గుర్తొస్తుంది. ఈ పాటికి అక్కడ పొగమంట వేసేసుకో ఉంటాం. రంగురంగులు ముగ్గులు వేసేసి ఉంటాను. మా అమ్మ, మా అవ్వ అప్పచ్చలు చేసేసిండే వాళ్ళు. అవన్నీ తలుచుకుంటా ఉంటే కళ్ళల్లో నీళ్ళు అలా తిరుగుతా ఉన్నాయి. ఆయనకేమో ఈ ఆచారాలు తెలియవు. పైగా వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేని పని ఎందుకు అని నా ఆశని, నా పండుగని మనసులోనే అంచిపెట్టేశాను. కిచెన్ లోకి వెళ్ళి ఏ పని చేసినా నా మనసు పండగ గురించి ఆలోచిస్తూ ఉంది. అడుగుదాం అనుకున్న ప్రతిసారి చాలా భయం వేసి అడగడమే మానేశాను. మతం అనే ఒక చిన్న గీత ఎక్కడో నా మధ్య మౌనంగా ఉండిపోయింది. సరేలే, ఇన్ని సంవత్సరాలు కామ్గా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు కొత్త కొత్త ఆలోచనలు? మళ్ళీ పని చేసుకోవడం మొదలు పెట్టాను. అనుకున్నంతసేపు పట్టలేదు నాకు. ఈ పండగ వాతావరణం గుర్తు చేస్తా ఉంది. ఇంతేనా, ప్రేమించి పెళ్లి చేసుకుంటే అన్ని అమ్మాయే త్యాగం చేయాలా, అబ్బాయిలు ఏమి త్యాగం చేయరా అని నా మనసులో సంఘర్షణ మొదలయ్యింది. కానీ ఆయన నన్ను బాగా చూసుకుంటాడు. ఆ ఒక్క కారణంతో నేను కామ్గా ఉండిపోవాల్సి వస్తుంది. నిన్న రాత్రి ఏం జరిగిందంటే, రోజులాగే ఆయన రాత్రి ఇంటికి వచ్చాడు. ఒక కవర్ అయితే నా చేతిలో పెట్టాడు. ఏముందిలే అని నేను వంట రూమ్ లో పెట్టేశాను. మహా అంటే కూరగాయలు అవి ఇవే కదా తెస్తూ ఉంటాడని కిచెన్ రూమ్ లో పెట్టేశాను. కాసేపు తర్వాత ఆయన వచ్చాడు బయటికి. నా సాయి అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయాడు. ఏమి అలా చూస్తున్నావా అని అడిగాను. కవర్ ఓపెన్ చేసినావా అని అడిగాడు నన్ను. లేదియా, ఓపెన్ చేయలేదని ఓపెన్ చేసి చూశాను. కవర్ ఓపెన్ చేయగానే రంగులున్నాయి. ఏంటి అవి నాకేనా అని అడిగాను. ఇప్పుడు ఆయన, అమ్మ నాన్న ఎలాగో దూరంగా ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు ఆరిబాబే కదా, మనకి మనమే కదా, నీ కళ్ళల్లో ఆనందం లేనప్పుడు నేను ఏ దేవుని మొక్కినా ఏం ప్రయోజనం అని అనగానే నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. చాలే, ఎద్దులాగున్నావు, ఏడిస్తే బాగుండదు అనేసి అన్నాడు. ఇంకైతే భోగైతే వేసేసుకున్నాము. అరే హాయ్. ఈ భోగేసేటప్పుడు ఏం వేసినా పట్టించుకోలేదు, కానీ ఆయన బెడ్రూమ్లో నుంచి ఒక కవర్ తెచ్చానండి, చెత్త కవర్ అది. దానికి చూడండి ఆయన దోమలు పోతాయి. అది ఎప్పుడుదా అయ్యారు ఆయన. చెక్కలేమో ఉంటాయి, కొంచెం సెగపడుతుంది. మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నావు. స్మైల్. yes. హాయ్, హ్యాపీయా? అందరికి హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి. ఇంకైతే మారిబాబు ఆ పప్పిని వదలకుండా ఆడుకుంటూనే ఉన్నాడండి. ఇంకైతే ఆరిబాబు పప్పితో ఆడుకుంటూ ఉండగానే గంగెద్దులు వాళ్ళైతే వచ్చారండి. పప్పే కామ్. దండం పెట్టుకో.
నా చిన్నప్పటి నుంచి వీళ్ళని గంగిరెద్దు వాళ్ళనే అంటున్నాము. నిజానికి వాళ్ళని ఏమంటారో మాత్రం నాకు తెలీదు. నేనైతే ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మారిబాబు అయితే గోమాతకి బియ్యం వేసి దండం అయితే పెట్టుకున్నాము. అన్నట్టు నాకు ముగ్గులు వేయడమే రాదండి అసలు. చూడండి మా ఆయన ఏమంటున్నాడు. ఏది మాది రక్త పింజరా? ఇంకైతే భోగి చుట్టూ అయితే ముగ్గు అయితే వేసేసాను. మా ఆయన మొదటిసారిగా ఒప్పుకునేసరికి ప్రపంచంలో కంటే ఇదే అందమైన ముగ్గు అనిపిస్తుంది నాకు. జనం లేరు, బంధువులు లేరు, అయితేనేం మా ఆయన మారిబాబు ఉన్నారు కదే చాలు నాకు. ప్రేమకి మతము, కులము, ఆచారాలు ఏ అడ్డు రావనేసి అర్థమైంది నాకు. బయట వాళ్ళకి మేము వేరు వేరు మతాల మనుషులమి, కానీ ఈ నాడుగోళ్ళ మధ్య మాది ఒకటే మతం అండి. ఈ సంక్రాంతి నాకు నేర్పింది ఏమిటంటే బంధువులు ఉంటేనే పండగ కాదు. ఎందుకంటే బంధువులు 1-2 రోజులు మాత్రమే ఉంటారు, కానీ అర్థం చేసుకునే భర్త ఉంటే ప్రతిరోజు పండగే. సరే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా.